హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ది గ్రేట్ ఛానల్ బ్రాహ్మణిశ్రీ కిచెన్. సరదాగా అలా చెప్పానండి. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు చల్ల పొంగరాలేనండి. చల్ల పొంగరాలంటే అదే పుల్లట్లు. ఎందుకంటే వేసవికాలంలో కొద్దిగా మనం ఈ ఎండాకాలంలో కొద్దిగా పెరుగుతోటి చేసుకుని అలా తింటే చలవ చేస్తుంది ఒకటి. నెక్స్ట్ ఇంకోటేంటంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. అందుకోసం ఎక్కువ చేస్తూ ఉంటాను. వారంలో 2 సార్లైనా. అది. మొన్న చెప్పాను కదా అని మీరు అనుకోవచ్చు మన వీడియోలో. కాకపోతే మళ్ళీ అదే చేశాను. ఈరోజు కూడా అదే చేస్తాను. అది. ఏంటండి విషయాలు? మాకైతే ఇంకేం లేవు. ఇది ఈవినింగ్ వీడియో. 5, 6 అయింది టైము. నాన్ స్టిక్ తావా కాబట్టి ఎలా చేసినా వచ్చేస్తాయండి. బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి చేసుకుని తిని చూసినప్పుడు చెప్పండి. ఇంకోటి ఏంటంటే దీని మీద మూత పెట్టుకోవాలి కంపల్సరిగా. ఎందుకంటే నెక్స్ట్ మనం తిప్పి కాల్చాం అనమాట. ఓన్లీ ఒక సైడే కాలుస్తాం, తిప్పి కాల్చాం. హైలో పెట్టేసాను. కొద్దిగా ఫ్లేమ్ చూసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ అదే దీని కొలతలు చెప్పాను కదండి లాస్ట్ టైం కూడా. ఇంకేం లేదు, ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఆ పావు కంటే తక్కువ సగ్గు బియ్యం తీసుకుంటాం. కొద్దిగా మెంతులు వేస్తాం. ఒక కప్పు పెరుగు అయితే విశాఖ డైరీది అయితే ఒక కప్పు పెరుగు వేసి నానబెట్టేది. ఇంకా నీళ్లు పోసామంటే మాత్రం అది మీకు జార్ వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా ఇది మరీ పలుచగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉంటే ఏంటంటే దోశ బాగా వస్తుంది, మెత్తగా స్మూత్ గా ఉంటుంది. తింటున్నప్పుడు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. అందుకే ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను. పిల్లలకి ఇష్టం అని వాళ్ళు ఏం తింటారో అదే చేయాలి కదండి. చపాతీలు చాలా తక్కువ అండి నేను చేయడం. చపాతీలు పెడితే చాలా తక్కువ చేయడం. నేను ఎక్కువ ఇరానీ ఛానల్స్ చూస్తానండి. తర్వాత టర్కీ ఛానల్స్ చూస్తాను. సౌత్ ఆఫ్రికన్ ఛానల్స్ కూడా చూస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ తాలూకు ట్రెడిషన్, కల్చర్, వాళ్ళ తాలూకు ఫుడ్ అవన్నీ ఎలా ఉంటాయా అన్న దానికోసమైనా వాళ్ళని చూస్తూ ఉంటాను. అలాగే ఇరానియన్ ఛానల్స్ ప్రతి సీరియల్ రోజు చూస్తాం. మార్నింగ్ తెల్లవారు మొదలుపెట్టిన దగ్గర నుండి ఇరానీ ఛానల్స్. నేను ఇప్పుడు ఇంకా ఇది చూడడం మానేశానండి. టీవీ సీరియల్స్ అస్సలు మాకు టాటా స్కై ఉంది కానీ 3 కనెక్షన్లు ఉన్నాయి, ఒక్కటి కూడా చూడం. ఎందుకంటే ఇంకా టీవీ సీరియల్స్ న్యూస్ కూడా సెల్లో యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఇంకా మామూలు ఛానల్స్ పెట్టాం ఎంతసేపు యూట్యూబ్. నెక్స్ట్ ఏంటంటే ఇరానీ ఛానల్స్ ఎక్కువ అవి చూస్తాం. టర్కీ ఛానల్స్ కూడా చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్రికన్ ఛానల్స్ చూస్తాం. నాకేంటంటే కొద్దిగా డిఫరెంట్ కల్చర్, ట్రెడిషన్ అన్నీ నాకు నచ్చుతాయండి. అందుకోసం ఖచ్చితంగా చూస్తాను. నా టైం పాస్ అదే. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేస్తారు. ఆ చట్నీ ఏంటంటే పీనట్ చట్నీ అనండి. అదే టింకు కూడా అది తప్పితే ఇంకోటి తినడండి మా పిల్లడు. ఎందుకంటే వాడికి వేరుశనగ పలుకులు వేచేసి ఉంచేస్తాను నేను. నా దగ్గర పల్లి మిషన్ కూడా ఉంది, అందులో వేచేసి ఉంచేస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా వేచిన శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, అది. నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అంతేనండి. సాల్ట్ వేసి ఆడేస్తాను. అప్పుడు ఉప్పు కూడా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, అంతే. ఆ చట్నీ చాలా ఇష్టం మా పిల్లలకి. కాకపోతే మనం ఇక్కడ పల్లీలు ఖచ్చితంగా వేయించాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది చట్నీ. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా పచ్చి కొబ్బరికాయనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరికాయ అయినా వేసుకోవచ్చు. మా పిల్ల వీడియో తీస్తున్నంత సేపు నవ్విస్తుందండి.
నన్ను వీడియో తీస్తావంటే తీస్తాను మమ్మీ అంది. బాబు ఎడిటింగ్ చేసేస్తాను అన్నాడు. అందుకని చెప్పి స్టార్ట్ చేశాను అన్నమాట ఈరోజు వీడియో. వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయకపోతే నేను చేయలేదండి. ఎందుకంటే ఒక్కళ్ళని చేయలేను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కామెంట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి, ఉంటాను.